న్యాయం చేయాలంటూ అత్తవారి ఇంటి ముందు ధర్నా చేస్తున్న చట్టి రమ్య. దువ్వాడ స్టేషన్ పరిధి అగనంపూడిలో ఘటన. 2021లో చట్టి వెంకట్ అప్పారావుతో రమ్యకు వివాహం. 3 నెలలు బాగా చూసుకున్న భర్త తర్వాత నుంచి వేధింపులు, వరకట్నం వేధింపులు, అత్తామామ ఆడపడుచుల వేధింపులు. రమ్యకు 2022లో కిడ్నీ పాడవడంతో డయాలసిస్ అవ్వడంతో మరిన్ని కష్టాలు మొదలు. విడాకులు కావాలంటూ లాయర్ నోటీసులు పంపించిన భర్త. బాధితురాలు రమ్య భర్త ఇంటి ముందు నిరసన. అత్తింటి ఆరళ్లకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితురాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరు రావడానికి, మా యువకులు, మా గ్రామ పెద్దలందరూ రావడానికి కారణం ఏంటంటే, ముందు నుంచి కూడా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు కూడా నువ్వెంత కట్నం తెచ్చావు, నువ్వేం తెచ్చావు, మాకు నువ్వు రావడం వల్ల మాకు అన్యాయం జరిగింది, నీకు లాసు అని ఎన్నో విధాలుగా వేధింపులు చేస్తుంటే, సర్లే కాపురాల్లో ఉన్నాయి అనుకుంటే, గత 2-3 రోజుల క్రితం లాయర్ నోటీసు పంపించిన తర్వాత, కోర్టు నోటీసు పంపించిన తర్వాత ఆవిడని అడిగితే మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టేవారంట. కాపురం కూడా, భర్తతో కాపురం కూడా చేయడానికి నామూచిగా ఉంటుందని చెప్పేసి ఆ తల్లి అక్క చెల్లెలు పక్కన పడుకోబెట్టుకునేవారంట. వీళ్ళ భర్తని సెకండ్ షోలకు పంపించేవారంట. కాపురం కూడా సరిగ్గా చేసేవారు కాదు. ఇద్దరు వెళ్ళి గుడికి వెళ్తానంటే ఎందుకు, అదే ఒకరితే వెళ్తుంది కదా అని చెప్పేసి మానసికంగా ఒత్తిడి చేయడం వల్ల గృహ నిర్బంధం పెట్టి, వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతే రూమ్లో పెట్టి తలుపేసుకొని డ్యూటీ నుంచి వచ్చినంత వరకు ఆవిడ రూమ్లోనే ఉండవలసి వచ్చిందంట. ఇన్ని కారణాలు ఉండేవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నారని చెప్పి మా గ్రామ యువకులందరూ, గ్రామ పెద్దలందరూ ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మెయిన్ ఎక్స్పెషల్లీ వరకట్న వేధింపులు అయితే మాత్రం రోజు నడిచేదంట. నువ్వు 5 లక్షలు తెచ్చావు, నాకు ఏకైక కొడుకు, నాకు ఇంకో 10 లక్షలు వచ్చి నేను అనవసరంగా చేసుకునేవాడిని అని చెప్పేసి పదే అవే మాట్లాడేవారంట. అత్త మామలు, ఆడబొడుచు పదే సార్లు ఆడబొడుచు వేధింపులు ఎక్కువైపోవడం వల్లే ఈవిడ మానసికంగా గురయ్యి తల్లిదండ్రులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అందుకనే ఆవిడకి న్యాయం జరిగేంత వరకు మాది యలమంచిలతోటి గ్రామం, పెదగంటేడు మండలం, పూర్తిగా మా గ్రామ పెద్దలు, యువకులందరం కూడా ఆవిడకి న్యాయం జరిగేంత వరకు ఇక్కడే నిరాహార దీక్షగానే మేము రెడీ అవుతున్నాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే